శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం ధ్యానయోగంలోని 6వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ బంధురాత్మాత్మనస్తస్య యోనాత్మైవాత్మనా జితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. భావం: మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయించని వాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ ప్రసిద్ధుకై మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కానివాడికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువు వలె ప్రవర్తించిన లక్ష్య సాధనకు అవరోధకములుగా నిల్చును. ఈ శ్లోక వివరణ: ఎవరైతే తన మనస్సును అదుపులో ఉంచుకుంటారో ఆ మనస్సే వారికి బంధువు అవుతుంది. ఎవరైతే తన మనస్సును అదుపులో ఉంచుకోకుండా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడో ఆ మనస్సే వారికి శత్రువు అవుతుంది. ఈ శ్లోకాన్ని మరొక విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మనలో ఉన్న మనస్సు మనకి మిత్రుడు కాదు, శత్రువు కాదు. అది ఒక బలమైన శక్తి. దానిని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే అది మనకు మిత్రుడులా సాయం చేస్తుంది. దానిని దుర్వినియోగం పరిస్తే ఆ మనస్సే మనకు శత్రువులాగా పరిణమిస్తుంది. ఈ శ్లోకంలో కానీ రాబోయే శ్లోకంలో కానీ ఆత్మ అంటే మనస్సు అని కూడా అర్థం అని చెప్పుకోవచ్చు. తరువాత శ్లోకంలో కూడా జితాత్మ అంటే జయింపబడిన మనస్సు కలవాడు అని అర్థం వచ్చేటట్టు ఆత్మ అనే పదం వాడబడుతుంది.